మీరు వచ్చినప్పుడు, సుజాత అత్తయ్య వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు లోపలికి రావాలి. రానిచ్చాను కదా అని నాతో మాట్లాడే ప్రయత్నం కానీ, నచ్చజెప్పే ప్రయత్నం కానీ చేయకూడదు. అలా ఉంటామంటేనే రమ్మని చెప్పు. ఆ మాట చాలరా. నీ మాట కాదని వాళ్ళు ఎప్పుడు ఏమీ చేయరు. చెయ్యరని కాదక్క, నువ్వు చెప్పు వాళ్ళకి. తీరా వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ప్రవర్తిస్తే మాత్రం అత్తయ్య ఉందని కూడా చూడను. సర్లేరా, వాళ్ళతో నేను మాట్లాడతాను. ఇదేంటి ఈ టైంలో ఫోన్ చేస్తోంది? ఏదో మ్యాటర్ లేకుండా అయితే ఫోన్ చేయదు. చూద్దాం. నమస్తే రుద్రాణి గారు. నమస్తే. ఏంటి అందరూ చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు? ఉండాలన్నా నేనెక్కడ ఉండనిస్తాను. చెయ్యాలనుకున్నది చేసేసావు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో? ఈ టైంలో ఫోన్ చేసావంటే ఏదో ఒక ముఖ్యమైన కారణం ఉండే ఉంటుంది. ఏంటలేఖ్య? ఇప్పటి వరకు నేను అనుకున్నదంతా కరెక్ట్గానే జరిగింది. కానీ ఉన్నట్టుండి ఆ భూమి మాధవ్ శౌర్య పెళ్లి విషయంలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. అవునా? ఇంట్లో ఉన్న గొడవలు చాలువని దాన్ని పెళ్లి చేయాలన్న ఆలోచనేంటో? వాళ్ళిద్దరిని వదిలేస్తే ఊరుకుంటారా? ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసి శౌర్యకి సిద్ధార్థకి పెళ్లి చేయటానికి ఏదో ప్లాన్ చేస్తున్నారు. భూమి మాధవ్ ఇద్దరూ సిద్ధార్థతో కలిసి బయట మాట్లాడుకుంటున్నారు. మరి ఆ విషయం మీకు తెలుసో లేదో? అసలు ఆ భూమిని మాధవ్ని ఇంట్లోనే లేకుండా దూరంగా పంపించాలనుకున్నాను. కానీ కుదరలేదు. వాళ్ళు ఇంట్లోనే ఉండటం వల్ల ఏదో ఒక విధంగా మళ్ళీ ఈ కుటుంబం మొత్తాన్ని ఒకటి చేయాలని మా బావకి దగ్గర కావాలని ఆలోచిస్తున్నారు. ఈ పెళ్లి పేరుతో ఒక్కసారి కలవడమంటూ జరిగితే మళ్ళీ విడదీయటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. వాళ్ళు కలిస్తే నీకంటే నాకే నష్టం ఎక్కువ. మరి కలవటానికి దారులు ఏర్పరచుకుంటూ ఉన్నారు. ఆ విషయం చెప్పాలని మీకు కాల్ చేశాను. వాళ్ళు దారులు వేస్తే ఆ దారులు చెడగొట్టడానికి నేనున్నాను కదా. నేనొక ప్లాన్ చెప్తాను. చెప్పింది చెప్పినట్టు ఫాలో అవ్వు. చెప్పండి. ఓ, ఆ భూమిని ఇంట్లో నుంచి పంపించటానికి ఇలా కూడా చేయొచ్చా? మరి ఆ విషయం ఇన్ని రోజులు చెప్పలేదేంటండి? అర్జెంటుగా డాక్టర్ నెంబర్ నాకు పంపించండి. మిగిలిన విషయం నేను చూసుకుంటాను. సరే, ఇప్పుడే పంపిస్తాను. జాగ్రత్త. ఈ విషయంలో నీ సొంత తెలివితేటలేమీ వాడద్దు. చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి. ఇప్పటిదాకా నా ఐడియాలన్నీ ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. సరే, ఈసారికి మీ ఐడియా వాడి చూస్తాను. సక్సెస్ అయితే మీకు నాకు ఇద్దరికి లాభమే కదా. ఉంటాను. హలో, ఎవరు? నమస్తే అండి. నా పేరు అలేఖ్య. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? నా ప్రాబ్లం మీకు ఆల్రెడీ చెప్పి ఉంటారు. నాకా? ఎవరు? అది మీ నెంబర్ నాకు రుద్రాణి గారిచ్చారు, ఇంజెక్షన్ గురించి. ఓ, మీరేనా? చెప్పండి. నేను చెప్పేదేమీ లేదు. ఆ ఇంజెక్షన్ ఎంత, దానివల్ల ఉపయోగాలేంటి, అది నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, అది మీరే చెప్పాలి. నా ఖరీదు చెప్పగలను, దానివల్లొచ్చే ఎఫెక్ట్స్ చెప్పగలను. కానీ ఆ ఇంజెక్షన్ వల్ల మీకొచ్చే లాభమేంటో నేను చెప్పలేను కదా. పర్వాలేదు, మీరు ఆ డీటెయిల్స్ చెప్తే అందులో నాకు లాభం ఎంతుందో అదేంటో నేను చూసుకోగలను. ఇంజెక్షన్ కాస్ట్ 40,000. 40,000? ఓకే అండి. ఆ ఇంజెక్షన్ చేసిన తర్వాత ఆ మనిషిలో చాలా మార్పు వస్తుంది. మార్పు అంటే? చాలా హైపర్గా తయారవుతారు, చాలా అగ్రెసివ్గా ఉంటారు.
ఇంజెక్షన్ తాలూకు ఇన్ఫెక్షన్ 48 గంటల వరకు ఉంటుంది. అతను ఏం చేస్తున్నాడు అనేది అతనికే తెలియదు. అదే కావాలి. ఖచ్చితంగా ఆ ఇంజెక్షన్ నాకు ఉపయోగపడుతుంది. ఆ ఇంజెక్షన్ వాడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు అన్కాన్షియస్ లో ఉన్నప్పుడు లేదా డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి తెలియకుండా ఇంజెక్షన్ ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళకు మెలుగు వచ్చిందనుకోండి, చాలా ప్రాబ్లం అవుతుంది. సరే, అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నేను చూసుకుంటాను. కానీ నాకైతే ఆ ఇంజెక్షన్ కావాలి. ఇంజెక్షన్ కాస్ట్ చెప్పాను కానీ నా ఫీజు చెప్పలేదు కదా. ఏంటి? ఇంజెక్షన్ ఇవ్వడానికి కూడా ఫీజు ఉంటుందా? నేను ఇచ్చే ఇంజెక్షన్ అటువంటిది, మరి దానివల్ల మీకు ఎటువంటి లాభం ఉంటుందో నేను గెస్ చేయగలను. మరి నేను ఇచ్చే ఇంజెక్షన్ అంత ఉపయోగపడినప్పుడు నా లాభం నేను చూసుకోవాలి కదా. సో 1 lakh ఎక్స్ట్రా ఇవ్వండి. సరే, నా అవసరం కాబట్టి మీరు అడిగింది నేను ఇవ్వక తప్పదు. ఇస్తాను. నేనొక ప్లేస్ చెప్తాను, అక్కడికి మీరు ఆ ఇంజెక్షన్ పంపించండి చాలు. ఒక్కటి సరిపోతుందా? లేదు, 3 ఇంజెక్షన్స్ పంపించండి. అయితే టోటల్గా 2,20,000 పంపించండి. మీరు చెప్పిన ప్లేస్కి వెంటనే ఇంజెక్షన్ పంపిస్తాను. పర్వాలేదు, మెడిసిన్స్లోనే అనుకుంటే లెక్కల్లో కూడా బాగా స్ట్రాంగ్గా ఉన్నారు. సరే, అదంతా మీరు ఫోన్ పెట్టేసిన 10 నిమిషాల్లో మీకు వస్తుంది. వీలైనంత తొందరగా మీరు ఆ ఇంజెక్షన్స్ నాకు పంపించండి. మీరు అమౌంట్ పంపించడమే ఆలస్యం. మీరు కట్ చేయడమే ఆలస్యం. ఓ ఈ నైట్కి ఇంజెక్షన్ ఎలాగైనా ఇచ్చేసేయాలి. రేపు ఎలాగో ఆ సుజాత వస్తుంది కాబట్టి ఇంజెక్షన్ కొద్ది కొద్దిగా పనిచేయటం స్టార్ట్ అయినా పర్వాలేదు. ఏదో ఒక రచ్చ జరుగుతుంది. ఆ గొడవకి కారణం భూమినే అవుతుంది. కాబట్టి దాన్ని ఇంట్లో నుంచి మెడపెట్టుకుని బయటికి గెంటేస్తారు. ఇంట్లో వాళ్ళని అవమానిస్తే ఊరుకుంటారు కానీ అత్తగారినంటే బాగా ఊరుకుంటాడా? ముందా డాక్టర్కి డబ్బులు పంపించాలి. వదినా, ఏంటి? నేనెలాగూ చెప్పలేను. చెప్పినా వాళ్ళు నా మాట వినరు. అందుకే నీకు మాట చెప్దామని వచ్చాను. మీరు చెప్తేనే బాగుంటుంది. ఎవరికి చెప్పాలి? ఏం చెప్పాలి? అదే, రేపు సుజాత పిన్ని వాళ్ళు వస్తున్నారు కదా, ఆవిడొచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా కాస్త జాగ్రత్తగా ఉండమని ఆ భూమికి మాధవ్కి చెప్పండి. ముఖ్యంగా ఆ భూమికి ఏ చిన్న పొరపాటు జరిగినా మళ్ళీ లేనిపోని గొడవలవుతాయి. అదేదో నువ్వే చెప్పొచ్చు కదా. నేను చెప్తే ఎక్కడ వింటారు వదినా? మీరు చెప్తేనే వింటారు. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఆ విషయం మీరే వాళ్ళతో చెప్పండి. ఈ ఇంట్లో ఎవరు గొడవ చేస్తారో నాకు తెలీదా? భూమి ఏదో గొడవ చేస్తుంది, జాగ్రత్తగా ఉండమని నాకు చెప్తున్నావా? నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం. సర్లే, నేను చెప్తాను, నువ్వు వెళ్ళు. వద్దు వదినా, నేను వెళ్ళి తీసుకొస్తానులే. ఏంటి మాధవా, ఏంటి అలా ఉన్నావు? ఏంటో భూమి, ఒకే చోటుండి అన్ని చేయడం నాకు నచ్చడం లేదు. స్వేచ్ఛగా ఇల్లంతా తిరిగేవాళ్ళం, నచ్చిన చోట తినేవాళ్ళం, నచ్చిన చోటే పడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు గిరిగీసుకున్నట్టు అన్నీ ఒకే చోట చెయ్యాలి. ఇక్కడే తినాలి, ఇక్కడే పడుకోవాలి. అయిన వాళ్ళందరూ చుట్టూ ఉన్నా కూడా పరాయి వాళ్లలాగా, పక్కింటి వాళ్లలాగా మనం ఇలా ఒంటరిగా ఉండడం నాకు నచ్చడం లేదు. ఇదంతా శౌర్య పెళ్లి వరకే కదా మాధవా, తర్వాత అన్నీ సర్దుకుంటాయిలే. నువ్విలా బాధపడుతూ ఉంటే జరగాల్సిన పనులు ఎవరు చేస్తారు చెప్పు? మన ఇంటికి దూరంగా ఉండి అప్పుడు ప్రశాంతత లేకుండా బతికాం. ఇప్పుడు ఇంట్లో ఉండి కూడా ప్రశాంతత లేకుండా పోయింది. ఇలా ఎన్ని రోజులు భూమి? అందుకే చెప్తున్నాను, త్వరగా శౌర్య పెళ్లి జరిగిపోతే మళ్ళీ అందరం కలిసి ఉంటాం, ఎప్పట్లా ఆనందంగా ఉంటాం.